నిన్నంగీకరించితి యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే రక్షణ దొరికే నాకు రక్తముతో నన్ను కడిగి రక్షణ దొరికే నాకు రక్తముతో నన్ను కడిగి రయముగా నీ చెంతకు ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే యేసు నన్ను ప్రేమించితివి పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్థ్యమునిచ్చి పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్థ్యమునిచ్చి పూర్ణాధికారమునిచ్చి పరలోకము తెరచితివి యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే యేసు నన్ను ప్రేమించితివి. లేచి నిలబడి మనం బైబిల్ పల్లవి పాడుకుందాం. వరుసలో కూర్చోండి. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దయతో కూర్చోండి. పక్కన పెట్టు ఊరికే
మన ప్రభు అయిన యేసు నామమున అందరికీ వందనాలు. బాగున్నారా? బాగున్నారా? నా 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 ఆన్సరు యేసయ్య కృపలో బాగున్నాం. ఎవరైనా మనంతకు మనం బాగుంటామా? ఈరోజు మనం జీవించి ఉన్నాము అంటే, మందిరానికి వచ్చి ఉన్నామంటే యేసయ్య కృప. విలాప వాక్యాలు ఉన్నది, ఎడతెగని ఆయన వాత్సల్యత చొప్పున మనం నిర్మూలం కాకుండా ఇంకా ఆయన కృపలో బ్రతికి ఉన్నాం. ఆయన వాత్సల్యతే లేకపోతే, ఆయన మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనం ఉండకపోతే మనం ఏనాడు మరణించిన వాళ్ళం, లేకపోతే మందిరానికి వచ్చి ఉండే వాళ్ళకు. రెండవది అంటే దీంట్లోకి మనం జీవించి ఉన్నామా? రెండో క్వశ్చన్, మనం జీవించి ఉన్నామా? బ్రతికి ఉండడం వేరు, జీవించి ఉండడం వేరు. యేసయ్యలో మనం జీవించి ఉన్నామా? కాబట్టి మనల్ని మనము ఒక్కొక్కసారి జీవించి ఉన్నామా లేదా, ఎలా ఉన్నది మన జీవితం అనేది అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏదంటే, ఎలా ఉన్నారని ఎవరైనా అడుగుతారు. ఫస్ట్ ఆన్సరు బాగున్నామనే దానికంటే యేసయ్య కృపలో బాగున్నాం. దట్ ఈస్ మన టెస్టిమనీ, మన ఒక సాక్ష్యం అది. రెండవది, చాలామంది మనం దేవుని కృపలో బాగున్నామని అంటుంటాం. దేవుని కృప అనే దానికంటే యేసయ్య కృపలో బాగున్నాం అనడము అది దేవునికి ఇంకా ఒక గొప్ప సాక్షి. దేవుడు అంటే వారు ఏ దేవుడైనా అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు వేరే దేవుళ్ళు ఉంటే. సో మన ఆన్సరు అది మీ ఇష్టం. నా వరకు నేను ఇచ్చే ఆన్సర్ అయితే యేసయ్య కృపలో బాగున్నా. మరిచిపోయినా మళ్ళా చెప్తాను, యేసయ్య కృపలో బాగున్నా. ఆయన కృప లేకపోతే ఈరోజు ఇక్కడ నేను నిలబడి దేవుని ప్రణాళిక చొప్పున మీ మధ్య నేను ఈ వాక్యాన్ని పంచుకునే దానికి నాకు ఉండేది కాదు, మీకు తెలుసు. సరే, మనము వాక్య భాగంలోనికి ఈరోజు ఆరాధనకు దేవుడు నాకు చూపించిన వాక్య భాగం మీతో పంచుకోవాలని. కీర్తనలు 103 1-2 వచనాలు అందరికీ తెలిసిందే, నోటికి వచ్చిందే. చెప్పండి, నోటికి వచ్చినది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. నా ప్రాణమా, చదవండి గట్టిగా. నా మాట వినిపిస్తుంది అనుకుంటా. వాక్యం చదివేదానికి మనం కొంచెం ఎందుకో వెనుకాడతాం. మందిరాల్లో కానీ ఇంకో చోట కానీ వాక్యం చదవమని దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు సమాజం మధ్యలో వాక్యం చదివేదానికి ఎందుకో వెనకడుగు వేస్తాం. ఎందుకు? భయమా? దేనికి భయం? ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయమా? నేను సరిగా చదవలేనని భయమా? వాక్యాన్ని 1-2 సార్లు మనం చదువుతూ ఉంటే, అదే వాక్యాన్ని చదువుతూ ఉంటే, అది అంటుంటారు కదా, జుంటి జనాల కంటే రుచికరమైనది, నా జీవకు మహామధురమైనది అని ఉన్నది. ఒకే వాక్యము మనం చదువుతూ వస్తున్నప్పుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ వస్తూ, మన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు అనే ఆలోచన, ఆ దేవునితో మనం అది తాదాత్మ్యం అంటారు, దేవునితో పాటు మనము ఒక లయమైన స్థితిలోకి వెళ్ళగలం. అది అనుభవిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుని సన్నిధిలో మోకరించి మనకున్న సమస్తమును పక్కకు పెట్టి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీ భారాన్ని నా మీద మోపు అన్నప్పుడు, మనకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి యేసయ్యతో మనం మాట్లాడుతూ వస్తున్నప్పుడు మనము అనుభవించే స్థితి అంతకంటే ఇంకా ఏది రుచికరమైనది కాదు. అందుకే భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, మరొకసారి చదివి చెప్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. తండ్రి, గత వారమంతా మమ్మల్ని కాపాడారు, మీ కృపలో భద్రపరిచారు. అనేకమైన ఆపదల నుండి, అనేకమైన కీడుల నుండి మా ప్రయాణాల్లో, మా జీవితాల్లో మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మీకు స్తుతులు, వందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మీ ప్రేమతో, మీ కృపలో మమ్మల్ని మీ మందిరానికి నడిపించారు. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో తండ్రి మేము ఆరాధించుటకు, స్తుతించుటకు ఆనందంతో మీ సన్నిధికి వచ్చి ఉండగా తండ్రి, మా అతిక్రమంలోనూ, మా అపరాధంలోనూ, మా దోషంలోనూ ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి, మన్నించి, మీ రక్తంతో మమ్మల్ని శుద్ధులుగా చేసి మీ సన్నిధిని తండ్రి ఆనందించి, ఆస్వాదించి, ఆనందించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే తండ్రి, మీ వాక్యం వింటుండగా మాతో మాట్లాడండి తండ్రి. మా అక్కర్లు మాకు తండ్రి మీరు చెప్తూ రండి, మమ్మల్ని ఓదార్చండి. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. పాపినైనా నన్ను నాయన ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని పురుగు వంటి వాడినైనా మీ వాక్యాన్ని పంచుకున్నటకు నన్ను ఇక్కడ నిలిపి ఉన్నారు. శారీరక బలహీనత ఉన్నా కూడా నాయన మీరు ఎన్నుకున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. నన్ను క్షమించిన ఆయన నన్ను శుద్ధినిగా చేసి నన్ను మీ బూరగా వాడుకోమని, మీ మాటలు మాత్రమే వినిపించమని యేసయ్య ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని మొదటి వాక్యంలో, రెండో వాక్యంలో కూడా రెండుసార్లు నా ప్రాణమా, నా ప్రాణమా. ఏమిటి నా ప్రాణమా అంటే? ఎవరికి? ప్రాణానికి అంటే ఏమిటి? ఇది ఆలోచించుకుంటూ నిన్నటి నుంచి మొన్నటి నుంచి చాలాసార్లు ఎవరికి చెప్తున్నాము నా ప్రాణమా? మనం ప్రార్థన చేసేప్పుడు ఎప్పుడైనా మనం ఫీల్ అయ్యామా? ప్రాణానికి చెప్తున్నామా? లేదా ప్రతి ఆదివారం మనం చేసే ఆరాధన నోటి మాటలేనా, ప్రాణం చేసే ఆరాధన? ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడ కానీ మనం చేసే ఆరాధన పెదవుల నుంచి వచ్చే ఆరాధన, ప్రాణం లోపల నుంచి ప్రాణం చేసే ఆరాధన. అందుకే ఒక చోట అన్నారు కదా, సత్యముతో ఆత్మతో ఆరాధించవలను. మరి ఆత్మతో ఆరాధించేది ఏంటి? మనకున్నది ఏమిచ్చాడు దేవుడు? జీవాత్మనిచ్చాడు. మన నాసికా రంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదగా మనిషి అయ్యాడు. ఆ జీవాత్మనే ప్రాణం. ఆ ఆత్మకు చెప్పుకుంటున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఏమిటి అంతరంగంలో ఉండేటివన్నీ? కొరింథీయులు అనుకుంటాను, ఇంకొక చోట నేను రెఫరెన్సెస్ ఎక్కువ చెప్పలేను. మన ప్రతి అవయవము, మన శరీరము దేవుని ఆలయం ఉన్నది. మన శరీరంలోని ప్రతి అవయవము కూడా దేవునికి సంబంధించింది. సో ఈ అవయవాలతో, ప్రతి అవయవంతో కూడా దేవుని నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. రెండవదిగా, ఆయన చేసిన మేలులన్నిటినీ స్మరించుకుంటూ దేనిని మర్చిపోకుండా దేవునికి స్తుతి చెల్లించు అని ఆజ్ఞ ఉన్నది. ఇది ఆజ్ఞన, కోరికన? మనం ఆలోచించుకుంటే ఒక విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞ, రెండో విధంగా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత. మనకు దేవుడు చేసిన మేలేంటి? మనకు దేవుడు చేసిన మేలేంటి? ఎవరిని అడుగుదాము? పెద్దల్ని అడుగుదాం. ఎవరైనా వీటి పక్క ఎవరైనా పెద్దలు, అలా దేవుడు మీకు చేసిన మేలేంటి అలా? దేవుడు ఈ లోకంలో పుట్టించడమే ఆయన చేసిన మేలు, అదే కదా. ఇంకెవరైనా గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఎలా పుట్టించాడు? ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మనల్ని పుట్టించాడు.
పుట్టించాక రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ లేకపోతే మనం కూడా అట్లా రోడ్లమ్మడి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. సో దేవుడు మనకు చేసిన మొదటి మేలు రక్షణ. ఆ రక్షణను బట్టి మనం ఏనాడన్నా మందిరంలో కాకుండా బయట స్తుతిస్తూ వస్తుండాల్సిన బాధ్యత దేవుడు మనకు చెప్తున్నాడు. నీ రక్షణను బట్టి నీవు స్తుతించు. అసలుకి ఇంకో క్వశ్చన్ నాకు అప్పుడప్పుడు వస్తుంది, నేను రక్షింపబడ్డానా? నేను రక్షింపబడ్డాను. మీలో ఎంతమంది రక్షింపబడ్డారు? గుడ్గా. సరే, అందరూ రక్షింపబడ్డాము. రక్షింపబడము ఒకనాటి మాట కాదు. చాలామంది క్వశ్చన్ అయితే నువ్వు ఎప్పుడు రక్షణ పొందావు అంటే ఎప్పుడు డేట్ చెప్తారు. ఈరోజు కూడా నేను రక్షణ పొందాను. మందిరానికి వచ్చేటప్పుడు లేకపోతే బయట ఉంటున్నప్పుడు నాలో ఒక చెడు ఆలోచన వచ్చి ఉంటుంది, చెడు పని వచ్చి ఉంటుంది, చెడు మాట నేను పలికి ఉంటాను. తిరిగి పాపంలో అది దేవుడు చేయొద్దన్న పని నేను చేసినప్పుడు నేను పాపంలోనే ఉన్నాను. మరి నేను రక్షింపబడం అంటే ఆ మాట కూడా నా నోట్లో రాకూడదు. దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు ఇది పరిశుద్ధ ప్రదేశం. ఎందుకు వచ్చాం మనం మందిరానికి? ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఎవరున్నారని ఆరాధించడానికి వచ్చాం? ఇంట్లోనే ఆరాధించుకోవచ్చు కదా. మందిరంలో దేవుడు ఉంటాడు, యేసయ్య ఉన్నాడు. 2-3 నా నామమున కూడిన వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పిన దేవుడు మందిరంలో ఎప్పుడు నా మందిరంలో వచ్చి మీరు ఉండండి అని చెప్తాడు. నా మందిరంలో మీరు మొలకలుగా ఉండండి అంటాడు, మీరు ఎదగండి అంటాడు. అటువంటి మందిరానికి వచ్చి సంఘంగా ఆయన ఆరాధిస్తున్నాం. ఇండివిడ్యువల్గా చాలాసార్లు మనము దేవుణ్ణి ఇంట్లో ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం, కానీ సంఘానికి వచ్చినప్పుడు సంఘంగా ఆరాధిస్తున్నాం. సంఘానికి చేసిన మేలను బట్టి, వ్యక్తిగతంగా మనకు చేసిన మేలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారి ఉన్నాం. ఆ ఆరాధన ఎట్లుండాలంటే ప్రాణం నుంచి రావాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరొకము అని చెప్పాను. మరి మన ఆరాధన, నేను విమర్శించడం లేదు, నన్ను నేను విమర్శించుకున్న నా ఆలోచన మీకు చెప్తున్నాను. పోయిన ఆదివారము లేకపోతే అంతకుముందు ఆదివారము, అంతకుముందు ఆదివారము అన్న వాక్యం చెప్తాడు. ఆ మందిరాల్లో వాక్యాలు చెప్తారు. ఆ వాక్యాలని అన్న చెప్పేది ఏంటి? పెద్దలు చెప్పేది వాక్య ప్రకారము ఆరాధించండి అంటాం. సరే, ఆ వాక్యంలోని వాక్యాలను తిరిగి మాటలు చెప్పి ఆరాధిస్తామే, కానీ ఆ వాక్యంలోని అర్థాన్ని తీసుకొని మనం ఆరాధిస్తున్నామా? పోయినసారి అంటే నాకు అనిపించిన మాట, దయచేసి తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దండి. గొడ్డలి నీళ్ళలో పడింది, అది తిరిగి లేచింది. ఆ గొడ్డలి నిలబడి తిరిగి లేచే దానిని మనం ఏ విధంగా మన జీవితాలకు అన్వయించుకోవాలి? వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకొని ఆరాధించాలి. వాక్యాన్ని మన సంఘానికి అన్వయించుకొని మనం ఆరాధించాలి. అటువంటి ఆరాధనే ప్రాణం నుంచి వచ్చిన ఆరాధన. ఇక్కడ మనం 103 దావీదు కీర్తనలు చూస్తే 14వ వచనం, మమ్మును నిర్మించిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దేవుడికి మనము ఎప్పటి నుంచి తెలుసు? దేవుడికి మనము ఎప్పటి నుంచి తెలుసు? తల్లి గర్భంలో రూపొందించక మునుపే, మన ఎముకలు నిర్మించక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. నమ్ముతారా? తల్లి గర్భంలో రూపొందించక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. సైన్స్ ప్రకారము మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి, ఓవా ఒకటే ఉంటుంది. ఈ అన్ని స్పర్మ్స్లో నుంచి ఒక స్పర్మ్ మాత్రమే ఫలదీకరణం చెంది జైగోట్ వస్తుంది. అన్ని మిలియన్స్ ఉండే స్పర్మ్స్ ఆ ఒక్కటే ఎందుకు పోవాలా? వేరేది వచ్చిండొచ్చు కదా. సో మనము గర్భంలో రూపొందించక మునిపే ఏ స్పర్మ్ ఆ అండంతో కలవాలా అని చెప్పేసి దేవుడు నియమించినాడు. కాబట్టి మనం పుట్టాము అన్న చెప్పాడు. మనం పుట్టింది ఆయన చిత్తానుసారంగా. సో మనము జన్మించక మునిపే మన దేవుడు
మనం మట్టివారం, దాని కిందనే ఉన్నది. నరుని ఆయువు 13వ వచనం, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పొయ్యుదురు, దాని మీద గాలి వీచగా అది లేకపోవును అని ఉంది. సో దేవుడికి తెలుసు వాడు పోతాడు, మన మనిషే మళ్ళా మట్టికి చేరుతాడు దేవుడిచ్చిన వాక్య ప్రకారం. మరి మట్టికి పోవాల్సిన మనల్ని దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, ఎనిమిదో వచనం 103లోనే, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుడు ఎన్ని పాపాలు చేసి ఉంటాం. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమిటి ఆజ్ఞ? కొన్నిటి మనకు నచ్చిన వాటిని మాత్రమే ఆజ్ఞలు అనుకుంటాం, నచ్చని వాటిని ఇది ఆజ్ఞ కాదులే అనుకుంటాం. ఆయన ఆజ్ఞ పాటించడము అంటే, ఈరోజు నేను కూడా ఆజ్ఞ పాటించాల, నిదానంగా వచ్చా. మందిరంలో మన కొరకు పలానా టయానికి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నప్పుడు ఆ మందిరానికి ఆ రోజు సమయానికి పోకపోవడం పాపమే. పాపం కాకపోవచ్చు మన దృష్టిలో, కానీ దేవుని దగ్గర నేను రాలేకపోయామంటాడు. మనం రాకపోతే దేవుడు చింతిస్తాడు. అది కూడా ఉన్నది బైబిల్లో. మనం చదివితే మన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మందిరానికి రాకపోవడం కూడా పాపమే. ఆ చిన్న చిన్న పాపాలు ఎన్ని మార్లు మనము ఇతరులతో మనం మాట్లాడరాని బూతులతో ఇతరులతో, మనమంటే చాలామంది క్రైస్తవులు కొట్లాడలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు, మనసులో ఎన్ని దుర్యోచనలు చేయలేదు. ఇటువంటివి దేవునికి ఇష్టం లేని అనేక కార్యాలు చేసి ఆయనతో వాద్యమాడి ఆయనకి కోపం పుట్టించినా కూడా ఆయన ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. క్షమించి మన పాపములను బట్టి మనకు ఆయన ఏం చేయాలా? మనం స్కూల్కి లేట్గా పోతే ఏం చేస్తారు? బయట నిలబెడతారు, కొంతమంది బెత్తం తీసుకొని కొడతారు. మరి మన పాపాలను బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన మనకు శిక్షించలా. మన బదులు ఆయన శిక్షను పొందాడు, క్షమించాడు. నా బిడ్డ కదా, నేను నిర్మించిన బిడ్డ కదా, తిరిగి నా దగ్గరికి రావాల్సిన బిడ్డ కదా, నేను శిక్షిస్తే రాడు కదా అనే ప్రేమతో దివి నుంచి ఆయన దేవుని కుడిపార్శ్వను కూర్చున్న ఆ భాగ్యాన్ని వదులుకొని మన కోసం వచ్చి ఇక్కడ రిక్తునిగా వచ్చి మన కోసం మరణించాడు. ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. అంతేకాదు, ఆయన తర్వాత మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు. ఆయన ఏం చేశాడు? మన పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన పాపాలని విసిరేశాడు. ఎంత దూరం పోయినా ఆయన పాపాలు, ఇంకా నీ పాపాన్ని నేను మళ్ళీ గుర్తు చేసుకోను అంటాడు. మనమైతే ఏం చేస్తాం? పొద్దు నువ్వు నన్ను ఇట్లా నీళ్ళ గుర్తు చేసుకొని మళ్ళీ దాని గురించి చేస్తుంటాం. కానీ దేవుడు మన దేవుడు కాబట్టి, మనల్ని నిర్మించిన దేవుడు కాబట్టి, మన బిడ్డలను మనం క్షమించిన విధానం బట్టి ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి, ఆయన మనల్ని క్షమించాడు, మన కొరకు మరణించాడు, తిరిగి రానై ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనల్ని తీసుకెళ్ళడానికి. ఆ సమయంలో మనము శుద్ధులుగా ఉన్నామా లేదా దాని కొరకు ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఇంత గొప్ప మేలు, ఇంతకంటే గొప్ప మేలు మనకు కావాలనా? దేవుని సన్నిధానానికి తిరిగి ఆయన తీసుకునేదానికి, ఆయన మనల్ని రక్షించేదానికి, పాపశిక్ష నుండి, పాపశాపం నుండి, మరణశిక్ష నుండి మనల్ని రక్షించిన దేవుడు, తిరిగి రానై ఉన్న దేవుడు మన కోసం చేసిన ఆ త్యాగం అని గుర్తు చేసుకుంటే, ఏమాత్రమూ అర్హత లేని మనం
అనేక మార్లు తప్పిపోయిన మనం ఎట్లా ఉంటుందంటే నిర్గమకాండంలో ఉందనుకుంటాను కరెక్ట్గా. 40 ఏళ్ళు ఎక్కడ నడిచారు ఇజ్రాయేలు? ఐగుప్తు దేశంలో వచ్చినాక అరణ్యంలో నడిచారు. దేవుడు వాళ్ళని తిప్పాడు. వాళ్ళ పాదాలు వాచిపోలా. 1 గంట సేపు నిలబడితే నా కాళ్ళు వాచిపోతాయి, నిలబడేదానికి శక్తి ఉండదు. కాసేపు మీరు చూస్తూ ఉంటాను, నేను ఇటు అటు కదులుతున్నాను. మరి 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలో నడిచారు. నీళ్లు లేవు, దప్పికైంది, నీళ్ళు ఇచ్చాడు, ఆహారం మన్నానిచ్చాడు, రోగాల నుంచి కాపాడుతూ వచ్చాడు. ఇన్ని చేసిన దేవుడు ఎందుకు చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో మనం అరణ్యంలో నడిచామా? కష్టాల్లో, అక్కర్లలో, రోగాల్లో, వేదనలో ఉన్నామా? ఉన్నాం. ఏ ఒక్కరికి ఇదిలే. చాలా కష్టపడిన రోజులు ఉంటాయి, ఆర్థికంగా, కుటుంబ పరంగా. ఈ అన్నిటిలో ఎవరు మనకు తోడే ఉన్నాడు? మన యేసయ్యే. ఆయన లేకపోతే మనం ఈరోజు మందిరంలో ఉండేవాళ్ళం కాదు. ఇంకా ఇక్కడే అనుకుంటాను, మన మందిరంలోనే ఎక్కడ విన్నాను, పెద్ద పెద్ద భక్తులందరూ మరణించారు, దేవుని దగ్గరికి పిలువబడ్డారు. నిన్న కూడా డేవిడ్ అన్న మరణించాడు, దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. మనం ఇంకా ఎందుకు బతుకున్నాం? ఎందుకు బ్రతుకున్నాం మనం ఇంకా? దేవుడు మనకి ఛాన్స్. నాలో ఎక్కడన్నా దేవునికి దూరంగా ఉంటున్నామేమో, దేవుని విడిచి బ్రతుకుతున్నామేమో, మన దీంట్లోనే, మన ఆలోచనలో నేను కరెక్ట్గా ఉన్నానులో దేవునిలో అంటూ జీవిస్తున్నామేమో. అక్కడ దేవుని దగ్గర మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి, దేవుని రాకడలో ఏం చేయాలి? యూదా పత్రిక చివరి భాగంలో ఉన్నది, నిర్దోషముగా, నిష్కలంకముగా ఆయన ఎదుట నిలువబెట్టుకు శక్తిగల, అంటే ఆ దేవుని దగ్గర, ఆయన దగ్గర నిలబెట్టేదానికి ఏ పాపము లేకుండా, ఏ దోషం లేకుండా మనల్ని మనం సరి చేసుకునేదానికి, దేవుని వాక్యంలో మన జీవితాలను సరి చేసుకునేదానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఇంతకంటే మీరు కావాలన్నా? ఫిలిపీన్లో చెప్తారనుకో, నాకు గుర్తున్నది, క్రీస్తుని మహదైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆయన దగ్గర అడగడం నేర్చుకోవాలా. ఏమని? ప్రభువా నాకు ఇది ఉన్నది, వాక్యాన్ని నమ్ముతున్నామా? నా నామమున మీకు ఏది అడిగినా నేను దానికి ఇస్తాను. మరి నమ్మితే దేవుడు నేను అడిగిందా నాకు ఇస్తున్నాడు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు ఒకసారి వేరే చోటికి వెళ్తాం, వేరే దాని గురించి ఆలోచిస్తాం? కాబట్టి వీటిని గురించి మనం ఆలోచిస్తూ రావాలి. ఇంకొకటి లూకా సువార్త 17వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు. చెప్పండి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో అవపడలేదు. చాలానా? ఇది కుష్ఠరోగుల గురించి చెప్పిన సందర్భం. ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడి ఉన్నప్పుడు ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి, మీతో అందరూ మర్చిపోతారు దేవుడు చేసిన మేలుని. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు థ్యాంక్స్ నాయన, నీ వల్ల నేను శుద్ధీకరింపబడ్డాను అని చెప్పేసి అనే వాళ్ళు ఒక్కడే వచ్చాడు. ఇక్కడ నేను చెప్పాల్సింది అనుకుంటున్నానంటే, చిన్న నా సాక్ష్యం. ఈ కాలంలో జస్ట్ ఆగస్ట్ 4, 5వ తారీఖులో నాకు
2 మోకాళ్ళు నీ సర్జరీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాను. ఇంకా నొప్పులు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నప్పుడు నేను, మా ఆవిడ, మా అబ్బాయి ముగ్గురమే వెళ్ళాం బెంగళూరుకి. ఇంకెవరు లేరు. వెళ్ళాము, రేపే ఆపరేషన్ అన్నారు. ఎవరు పిలుచుకునేదానికి లేదు. చేసేసారు. ఐసీయూలో పడుకోబెట్టారు. మరుసటి రోజు వాటికి తీసుకొచ్చారు. ఆదరించేదానికి ఎవరు లేరు. ఏదైనా అవసరమైతే చూసుకునేదానికి ఎవరు లేరు. ఎలా ప్రభువా? ఇంకొక చోటు ఉన్నది రోమాలో, దేవుడు తనను ప్రేమించిన వారికి సమస్తమును సమకూర్చి చెప్పును. నేను అనుకున్నా అప్పుడు, దేవుడా ఎట్లా ప్రభువా అని అడిగాం. నేను మా ఆవిడ సొంత ప్రార్థనలు ఆమె అడిగాం. అక్కడ మాకు తెలియకుండా కొక్కిరాయపల్లి నుంచి ఒక ఆయన, మా బంధువు, ఆ దగ్గరలోనే పీజీ గెస్ట్ ఇది పెట్టుకో ఉన్నాడు. వాళ్ళకి ఫోన్ చేశాను. వచ్చారు. మొదటి రోజు వాళ్ళకి రూమ్ ఉండదు కాబట్టి ఇంటికి తీసుకుపోయారు. మళ్ళీ 2 రోజులు నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చి చూసుకుంటూ పోతారు. అంటే తెలియని ప్రదేశంలో ఒకరిని దేవుడు చూపించాడు. యెహోవా చూచుకుని దేవుడు నన్ను చూశాడు. నా కుటుంబాన్ని చూశాడు. మా అక్కర్లు చూశాడు. ఆ తర్వాత డాక్టర్ గారేమో ముందే చెప్పారు, పెయిన్ ఈజ్ యువర్ ఫ్రెండ్. చాలా కాలం, దాదాపు 4-5 నెలలు నీకు నొప్పులు ఉంటాయి నాయన, భరించాలా. అట్లయితే ఆపరేషన్ సరే చేద్దామని చేసుకున్నాము. అందరు డాక్టర్లు చెప్పేది, నేను కూడా ఇంతే కదా చెప్పేది అని చేసుకున్నాను. చేసుకున్న రోజు నుంచి, మరుసటి రోజు నుంచి ఆ కష్టం శత్రువులు కూడా వద్దనిపిస్తుంది. నా వరకు చేసుకుని చాలామంది బాగానే ఉన్నారు. కానీ ఆ 4 రోజులు, ఆ వారం రోజులు 2 కాళ్ళు ఒకేసారి చేసుకున్నాను. 2 కాళ్ళు చక్కగా చాపుకోవాలా. ఎంతసేపు మనం చక్కగా కాళ్ళు చాపుకొని కూర్చోగలం. కాసేపు అయినా, ఒక అర్ధగంట అయినాక ముడుచుకోవాలనిపిస్తుంది. తిప్పేదానికి లేదు. ఇటు తిప్పకూడదు, అటు తిప్పకూడదు, అట్లే పెట్టుకోవాలి. ఏమంటే తర్వాత డిఫెక్ట్లు వస్తాయి కాబట్టి ఇట్లే పెట్టుకోవాలి. దానికి తోడు వెనక పక్క ప్రెషర్ అల్సర్ వచ్చింది. ఇటు తిరగాలన్నా ఇటు తిరిగితే దానికి ప్రాబ్లం, దీనికి ప్రాబ్లం. అంత కష్టాల్లో ఈ నర్వ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నర్వ్ కట్ చేసి ఉంటారు. అక్కడక్కడ నర్వ్ అది కూడా కట్ అయితే, ఒకటి స్టిమ్యులేట్ అయితే ఒక మజిల్ కంట్రాక్ట్ అవుతుంది, దానిపైన ఒకటి వస్తుంది. ఈ నొప్పి, ఆ నొప్పి, రకరకాల ఎన్ని రకాల నొప్పులు ఉన్నాయో అన్ని రకాల నొప్పులు చూశాను. ఆ టైంలో భరించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎలా? దేవుని దగ్గర అడిగినప్పుడు సిలువను చూపించు, సిలువ పైన యేసయ్యను చూపించు. అంటే చూపించడం అంటే గుర్తుకు తీసుకోవచ్చు. నీ కోసం నేను ఇన్ని గంటలు సిలువ పైన భరించాను కదా, కాసేపు భరించలేవా? అవును ప్రభువా, నా కోసం భరించావే, నేను భరించలేనా? భరించే శక్తి, నొప్పి తీసేసేదానికి లేదు. నువ్వు అనుకుంటే మీరు తీసేయగలరు, కానీ నాకు భరించే శక్తి నువ్వు, ఈ నొప్పులను భరించే శక్తి. దేవుడు అద్భుతంగా ఇదే దాన్ని మాటలను గుర్తు చేస్తూ ఆ నొప్పులన్నిటినీ భరించే శక్తిని దేవుడు ఇస్తూ వచ్చాడు. దానికి తోడు ఆ రూమ్లో, చిన్న రూమ్, ప్రైవేట్ రూమ్ అయినా కూడా హాస్పిటల్లో ఓ చిన్న మంచం, ఆమె కష్టం ఆమెది, మా అబ్బాయి కష్టం వెళ్ళరికి పడుకునేదానికి, తిరిగేదానికి. దేవుని దయలో మంచి డాక్టర్లు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండే స్టాఫ్ ఉపయోగపడుతూ వచ్చారు. 7వ రోజు ఆపరేషన్ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఫిజియోథెరపీ అక్కడే చేసుకుందామని ఆలోచించుకొని, అక్కడ డాక్టర్ ఉంటే ఏదైనా చూస్తాడని అనుకున్నాం. బయట ఉంటే ఒక హాస్పిటల్లో 15 రోజులకు 70,000. ఇంకా హాస్పిటల్ ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎలా? వీళ్ళ పీజీ హాస్టల్కి వెళ్దాం అనుకుంటే చిన్న రూమ్, అక్కడ నడిచేదానికి కూడా లేదు. ఇలా ప్రేయర్ చేస్తున్నప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి రూమ్ కావాలా అని అడిగాడు. ఇల్లు కావాలరా, ఎక్కడ రూమ్ కావాలా? మన ఫ్రెండ్ రూమ్ ఉంది కదా, వాళ్ళ భార్య డెలివరీకి అని ఊరికి పోయింది, కర్నూలుకి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో ఉండండి అన్నాడు. సరే వెళ్ళాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
2 బెడ్రూమ్లు, పెద్ద ఒక హాల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్ను దేవుడు ఉచితంగా 1 నెల ఉండేదానికి మాకు అధికారం ఇచ్చాడు. అంతటి గొప్ప దేవుడు నా దేవుడు, మన దేవుడు. అంటే ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, సమస్తమును సమకూర్చి నడిపించే దేవుడు. చివరికి వచ్చేటప్పుడు అట్లీస్ట్ కరెంటు రోజు చలికి రూమ్ హీటర్ వేసేవాడిని, ఇవి చేసేవాడిని, అక్కడే వాళ్ళ గ్యాస్ వాడుకున్నాం, అన్నీ చేసాము. ఇస్తామంటే అది కూడా వద్దు, కావాలంటే ఇంకొక నెల ఉండిపోవు. ఆ అబ్బాయి మా కొడుక్కి జస్ట్ 3 నెలల ముందే ఫ్రెండ్, అంతకుముందు ఫ్రెండ్ కాదు. ఎందుకు ఫ్రెండ్షిప్ ఇచ్చాడు? ఇక్కడ ఈరోజు నాకు అవసరం పడుతుంది కాబట్టి దాన్నే సమకూర్చి దేవుడు సమస్తమును జరిపిస్తా అన్నాడు. మనమైతే విశ్వసించాం చాలా చోట్ల, చాలాసార్లు. దేవుడు మన కోసం ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు మన కోసం సమస్తమును ఇవ్వలేడా? ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయన మాటల్లో మనం నడుస్తున్నప్పుడు, ఆయన మాటకు లోబడి మనం నడుస్తున్నప్పుడు ఇవ్వలేడా? ఇస్తాడు. మనమే అనేక మార్లు ఆయన చేయిని వదిలిపెట్టుకొని విదిలించుకొని మన ఇష్టానుసారంగా లోకంలో పరిగెత్తే వాళ్ళమై ఉంటాం. కాబట్టి ఈరోజు నేను ఆరాధన గురించి ఏం చెప్తున్నా అంటే, వాక్యం గురించి, మనల్ని తల్లి గర్భంలో రూపొందించక మునిపే ఎరిగిన దేవుడు మనకు చేసిన మేలు 1, 2 వెనక్కి చూసుకుంటే మనది మేలు కాదనుకుంటాం, కానీ ఎన్నో గొప్ప మేలు చేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆత్మతో సత్యంతో, నా ప్రాణమా, ప్రాణంలో లోపల ప్రాణం నుంచి ఆర్తధ్వానంతో లోపల నుంచి నీవు తప్ప నాకు ఇంకే దేవుడు లేడయ్యా, నువ్వు చేసిన ఇంత గొప్ప మేలు, నాకు రక్షణనిచ్చావే, తిరిగి మరణించకుండా నన్ను కాపాడినావే, నా ప్రతి అవసరంలో నాకు తోడై ఉండి నడిపించావే, నిన్ను ఎలా మరోగలను? నా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని మనం ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించుదాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. నా ప్రాణమా, నా సర్వమా. నూట 68వ పాట. నూట 68. లేదులే. నూట 68వ పాట మొదటి 2 చరణాలు, 4వ చరణము పాడుకుందాం. 4వ చరణం పాడుకుందాం. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లింతుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కూర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కూర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును.
మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కు వెళ్ళేవారు ప్రభుని ఆరాధించిన తర్వాత వంట పరిచర్య వెళ్ళేవారు ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అలాగూ మనం క్రమంగా ప్రభుని ఆరాధిస్తాము. మధ్యలో తిరగకండి, లేచిపోకూడదు. దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం కూర్చోవాలా. ఎందుకంటే మనం ఉండేది భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మనము సాగిలపడుతున్నాం కనుక రండి, మనల్ని సృజించిన యెహోవా ఎదుట మనం సృష్టించిన వాని ఎదుట మనం సాగిలపడుతున్నాం కనుక మన నిర్మాణకుడు, మన సృష్టికర్త ఎదుట మన యొక్క ప్రవర్తన అనేది ఎట్టుండాలి అంటే, ఆయన మన నిర్మాణకుడని మనం తెలుసుకున్నాము గనక ఆయన ఎదుట భయభక్తులతో మనము గడపాలి. అది దేవుడు కోరుకుంది. మనం చేసేటువంటి మరి ఎక్కువైన పదాలు, మాటలు అవి కంటే కూడా ఎంత భయభక్తులతో, ఎంత వినయముతో మనం ఆయన సన్నిధిలో ఉన్నాము అనేది ఆయన గమనిస్తూ ఉంటాడు. కనుక ప్రభు మనం చూస్తున్నాడు గనక ప్రభు సన్నిధిలో అటువంటి వినయముతో, భయభక్తులతో మనం ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తాం. ప్రారంభించి దయగలిగిన ప్రభా, నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడు నాయన. గడిచిన వారమంతా కూడా కాపాడి భద్రపరిచి ప్రభా నాయన మరొక ప్రభు దినాన్ని ఉదయకాల సమయంలో నాయన మన మాసంలో ప్రభా మీరు ప్రవేశపెట్టినందుకే వందనము చెల్లించుకుంటున్నాను. మొదటి ప్రభు దినముగా ఈ విధంగా నీ సన్నిధానంలో చేరి నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి ప్రభా యోగ్యత అర్హతలే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా ప్రభా నీ దాసు నిలబెట్టుకొని నాయన 103 కీర్తన ద్వారా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకమని మీరు తీసుకొచ్చిన లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాను. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అని నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నిజంగా నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించి దేవా నాయన మీ ఉచితమైన రక్షణ ఇచ్చినావు. నిత్య నాశన నరకం నుంచి నా ప్రాణం తప్పించినావు దేవా. నన్ను మీరు ఏర్పరచుకున్నావు, లోకం నుంచి ప్రత్యేకించుకున్నావు, నీ జనముగా నీ సొత్తుగా చేసుకున్నావు దేవా. మీరు చేసిన గొప్ప మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను దేవా. నరకం నుంచి నా ప్రాణమును తప్పించినావు నాయన, నిత్య నాశనం నుంచి నా ప్రాణమును తప్పించినావు నాయన. పాపం అనే దాసత్వం నుంచి నన్ను విడిపించినావు. జీవంగల దేవుని సేవించే కృపనిచ్చినందుకై వందనం చెల్లించుకుంటున్నాను. నిజంగా నా జీవితంలో నువ్వు ఎంతైనా చాలిన దేవుడుగా నాయన, నిజంగా నీవు చేసిన మేలు ఉపకారములు బట్టి నేను నీకేమి చెల్లించగలను. నిజంగా నాయన నువ్వు గొప్ప దేవుడుగా నా జీవితంలో మీరు చాలిన దేవుడుగా నాయన ఉంటూ నా యొక్క అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా, సంఘంగా ప్రభు అన్ని పరిస్థితులు కూడా చాలిన దేవుడుగా నడిపిస్తున్నందుకే వందనాలు. నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నీ ఎదుట నిలవడానికి యోగ్యురాలను కాదు దేవా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గొప్పవారు, ధనికులు, ఐశ్వర్యవంతులు, దైవజనులు ప్రభా మన లోకాన్ని వదిలి వెళ్తున్నారు. కానీ యోగ్యత లేని నా కొరకు మీరు దినాన్ని పొడిగిస్తూ, నా ఆయుస్సును పొడిగిస్తూ దేవా నాకు మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. అర్హురాలని కాదు, యోగ్యురాలని కాదు ప్రభా. అయినప్పటికీ నీ ప్రేమ, నీ వాత్సల్యత నా ఎడల మీరు చూపిస్తూ దినదినము నన్ను పోషిస్తూ నన్ను సంరక్షిస్తున్న దేవుడుగా నా పక్షాన మీరు ఉన్నందుకై వందనాలు. నాకు సృష్టికర్త అయిన దేవుడు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నీ ప్రేమ ఎంత గొప్పది, అది మారని మార్పు చెందని ప్రేమ, క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమతో నన్ను మీరు ప్రేమిస్తున్నావు. విడువని ఎడబాయినటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. రక్షించి నాటి నుంచి నేటి వరకు దేవా ఎన్నో పరిస్థితుల్లో నాకు ఎంతైనా సహాయం చేస్తూ, ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేస్తూ ప్రభా నా దేవుడుగా మీరు నన్ను నడిపిస్తున్నందుకై నా ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితులు అన్నింటిలో కూడా చాలిన దేవుడుగా ఈ సంవత్సరం అంతట్లో, ఈ దినాల్లో ప్రభా చివరి మాసాల వరకు నాయన, చివరి దినాల వరకు నీ భద్రతలో, నీ కాపుదల్లో తండ్రి నన్ను భద్రపరిచినందుకై నీకు వందనం చెల్లించుకుంటూ నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నిజంగా నువ్వెంత మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాయన. వేల్పులు నీ వంటి వాడేవాడు, పరిశుద్ధునటి మహనీయుడు, స్తుతికీర్తనలు బట్టి పూజుడు అని నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి ఉదయకాల సమయంలో నీకేమి చెల్లించగలను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా నన్ను కూడా ప్రభా నిలబెట్టి ఆదివారం ప్రభా నీ పరిశుద్ధులైన